నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరిన తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులు దాట్ల సుబ్బరాజు, గంటి హరీష్ మాధుర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభకు ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్. యానాం శివారు కనకాలపేట ఏటిగట్టు మార్గం పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం కొండాలమ్మ చింతవత ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో మత్స్యకారులు తరలివచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చమురు సంస్థల కార్యకలాపాల ద్వారా నష్టపోయిన మత్స్యకారులకు అండగా జగనన్న ప్రభుత్వం నిలిచిందన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన 23,458 మందికి 47,000 రూపాయలు అందించామని అన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 4 విడతలుగా ఒక్కొక్క మత్స్యకారుడికి 2,07,000 రూపాయలు అందజేశామని అన్నారు. ఈరోజు 5వ విడతగా 23,458 మంది మత్స్యకారులకు 161 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని, ఒక్కో లబ్ధిదారునికి 69,000 రూపాయల చొప్పున అందనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సభకు రాజోలు శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ హాజరయ్యారు. సతీష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలందరికీ, 4 మండలాల మత్స్యకార సోదరులకి, సోదరిమణులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. మరి సంక్షేమ పాలన జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ ఏ కులాన్ని కానీ ఏ వర్గాన్ని కానీ విస్మరించకుండా అందరికీ న్యాయం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదలందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈవేళ మత్స్యకారులందరికీ కూడా మత్స్యకార భరోసా కానీ, అదేవిధంగా డీజిల్ సబ్సిడీ కానీ, సాధారణంగా గతంలో మీకు అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వేట విరామం సమయంలో 4,000 ఇస్తానని ప్రకటించి ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10,000 రూపాయలు మత్స్యకార భరోసా ఇస్తూ ₹6.09 ఉన్నటువంటి డీజిల్ సబ్సిడీని ₹9 పెంచి ఈవేళ ప్రతి సంవత్సరం కూడా డీజిల్ కొట్టించుకుంటే ఆ డీజిల్కి మరలా 2-3 నెలలు కానీ 5-6 నెలలు కానీ సమయం పట్టేది డబ్బులు రావడానికి. ఈవేళ ఎప్పుడైతే మీరు డీజిల్ కొట్టుకున్నారో అప్పటి నుంచే మీ సబ్సిడీ వర్తించే విధంగా ఈవేళ ప్రతి ఒక్కరికి కూడా ఈ మత్స్యకార భరోసా సాధారణంగా రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా, రాజకీయ పార్టీలు ఎప్పుడు హామీలు ఇస్తాయి, కానీ అమలు జరగడానికి 4 సంవత్సరాలు పడుతుంది. 4వ సంవత్సరంలో ఈ అమలు చేసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కానీ మొదటి బడ్జెట్లోనే మత్స్యకార భరోసా కానీ, తమ్ముడు ఆ రోజున అసెంబ్లీలో ఈ మత్స్యకార భరోసా గురించి మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రికి సాధ్యం కానివి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సాహసం చేసినటువంటి పరిస్థితి లేదు. అన్ని వర్గాల్ని ఆదుకున్నటువంటి మహానేతే
మన జగన్మోహన్ రెడ్డి గారు. 4 ఇళ్ళు పాచి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుందంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా, ఒక సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా అయితే ఆ సామాజిక వర్గ స్థితిగతులు మెరుగుపరుస్తారని చెప్పి అందరూ ఆశిస్తారు. నాకు తెలిసి మన నియోజకవర్గంలో మన సామాజిక వర్గం కాకపోయినా కూడా అప్పట్లో బత్తెన సుబ్బారావు మహానుభావుడు, ఆయన మనకు మేలు చేశాడు. అలాగే జిఎంసి బాలయోగ్ గారు, ఆయన కూడా మన కులానికి ఎంతో చేశారు. ఇవాళ నాకన్నా ముందు చేసిన విశ్వరూప్ గారు కూడా మన కులస్తులంటే అమితమైన ప్రేమ చూపించారు. ఇవాళ నేను ఈ సామాజిక వర్గంలోంచి ఈ కులానికి ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళకి జరుగుతున్న నష్టాన్ని గుర్తించి నేను పోరాటం చేసి ఆ వృత్తికి ఎవరైతే బలవుతున్నారో, ఆ వృత్తికి ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి నష్టపరిహారం తీసుకొస్తున్నాను. ఇది తప్ప అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను. నేను ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నేను మొన్న మధ్యనే హెల్త్ చెకప్ చేయించుకుందామని స్టార్ హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్తే అక్కడ యూనిఫామ్ వేసుకుని 2 వాచ్మెన్లు వచ్చారు. అన్నా, నాది ముమ్మిడివరం నియోజకవర్గం, నేను నీ సామాజిక వర్గం మనిషినే, నాకు పెళ్ళం భార్య పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళని అక్కడ ఏటలేక పోషించుకోలేక నేను హైదరాబాద్ వచ్చి వాచ్మెన్గా జాయిన్ అయ్యాను, హాస్పిటల్లో వాచ్మెన్గా ఉన్నా అంటే నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా ఎందుకనంటే మనకి భగవంతుడు ఇచ్చిన వరం సముద్రం కానీ గోదావరి కానీ, అంతే కదా. దాన్ని నమ్ముకుని ఇవాళ మన జీవనం సాగిస్తున్నాం, అవునా కదా? ఇవాళ ఎంతమంది వేటలు లేక మత్స్య సంపద అంతరించిపోవడం వల్ల ఎంతమంది ఇతర వృత్తుల్లోకి కూలి పనులకు వెళ్ళిపోతున్నారు అనేది మనకు తెలుసు. ఇవాళ ఈ సామాజిక వర్గంలో పుట్టిన నేను మీకు ఎంతో కొంత మేలు చేయాలి, ఎంతో కొంత మీకు జరుగుతున్న నష్టాన్ని కొంతైనా భర్తీ చేయాలని ఇవాళ ఆయిల్ కంపెనీల మీద పోరాటం చేసి మీ అందరికీ కూడా ఎంతో కొంత లబ్ధి చేకూర్చాలని నా ప్రయత్నంలో భగవంతుడు కూడా నేను చేసే పని మేలు చేస్తున్నాడని చెప్పి నమ్మాడు కాబట్టి భగవంతుడు కూడా నాకు మీ అందరికీ మేలు చేసే ఒక గొప్ప అవకాశం ఎక్కడా దేశంలో లేదు. ఎక్కడా దేశంలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని అవకాశం ఇవాళ నాకు మీ అందరికీ మేలు చేసే అవకాశం, మీ అందరికీ మంచి చేసే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. మొదటి విడత ఎంత ఇచ్చాను, రెండో విడత ఎంత ఇచ్చాను, మూడో విడత ఎంత ఇచ్చాను, నాలుగో విడత ఎంత ఇచ్చాను, నేను 5 ఎంత ఇస్తున్నాను, 6వ విడత కూడా అంతే ఇస్తాను. మీరు సిద్ధమేనా అని అడుగుతాను. నీ జాతిని చులకన చేస్తూ ఒక మందుకో ఒక బిర్యానీ ప్యాకెట్కో కొందామని చూస్తున్న పద్ధతిని ఓడించడానికి మీరు సిద్ధమేనా? అయితే నేను సిద్ధమే చెప్తున్నా, రాసుకోండి. ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీ కష్టం దరిచేరకుండా ఉండడానికి చూడడానికి నేను సిద్ధమే. అలాగే మీ అందరికీ కూడా ఒరే బాబు ఒక తింగేటి మాట చెప్తాను నేను. 2024 మళ్ళీ 3వసారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పొన్నాడు సతీష్ అందరికీ తెలుసు. ముఖ్యంగా 2009లో మనకి ఎవరైతే మన విజయానికి కృషి చేశారో వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొడదాం. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? పొన్నాడు సతీష్ అనే వ్యక్తి ఇక్కడ ఉండబట్టి, ఇక్కడ ఉండడానికి కారణమైన 10 మందికి కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఎందుకంటే ఎన్నికల ముందు నాకు తెలిసి బహుశా ఇదే ఆఖరి సమావేశం అవ్వచ్చు. అంటే ఒక వారం రోజుల్లోనే మనకి ఎన్నికల శంకారావం స్టార్ట్ చేస్తాం, షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. ఇవాళ ఇంత మేలు చేయడానికి మీ అందరికీ కూడా ఇన్ని కోట్ల రూపాయలు, సుమారు 750 కోట్ల రూపాయలు
మేలు చేయడానికి కారణమైనటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా తప్పట్లో కొడదాం. ఆయన లేకపోతే పొన్నార్ సతీష్ లేడు, ఉన్నాడా? అందుకే మనం ఎవరికి రుణపడి ఉండాలి? జగన్కే రుణపడి ఉండాలి, అంతే కదా. నీ మనిషి మాట నమ్మి ఇన్ని వేల మందికి ఇన్ని కోట్ల రూపాయలు నష్టపరిహారం కింద దేశంలో ఎక్కడా లేకపోయినా, ఎక్కడా ఇవ్వకపోయినా నీ మనిషి చెప్పిన మాట నమ్మి ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పవాడు కదా, గొప్ప ప్రేమ చూపిస్తున్నాడు కదా, నీ మనిషి పట్ల గొప్ప అభిమానం చూపిస్తున్నట్టే కదా. ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. అలాగే 2019కి వద్దాం. 2019లో నేను రాజకీయాల నుంచి ఒక 5 సంవత్సరాలు దూరంగా ఉన్నా. మళ్ళీ నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి నాకు మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి కూడా, అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు ఉన్నారు, రాజులు ఉన్నారు, కాపులు ఉన్నారు, సెటిబల్జీలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, రజకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు. అందరికి ఒక్కసారి గట్టిగా తప్పట్లు కొట్టండి. ఎంత డబ్బు మనకు రావడానికి నీ మనిషికి ఈ పవర్ ఇచ్చింది ఎవరో తెలుసా? వెళ్ళే ఆ పవర్ నా దగ్గర లేకపోతే ఇంత డబ్బు నేను తీసుకురావడానికి నాకు అవకాశం లేదు. ఎంత చేసినా, వాళ్ళకి ఎంత మేలు చేసినా తక్కువే నా దృష్టిలో. ఎందుకంటే నీకు మీ అందరికీ మేలు చేయడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి జెండా మోసే నాయకులందరూ కూడా. గట్టిగా ఒకసారి. అలాగే ఇంత డబ్బు రావడానికి కారణమైనటువంటి అధికారులు కూడా మర్చిపోకూడదు. మనకి ఆర్డీఓ గారు ఉన్నారు, అలాగే కలెక్టర్లు ఉన్నారు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, చాలా మంది అధికారులు ఉన్నారు. అధికారులు కూడా ఒక్కసారి గట్టిగా కొట్టండి, బాగా గట్టి కొట్టండి. ఆ రోజు నాకు తెలుసు, కానీ సరిపోదు. వాళ్ళకి జరుగుతున్న నష్టానికి మనం ఇచ్చేది సరిపోదు అని భగవంతుడు తెలిచాడు. ఇవాళ 6 నెలల కాలానికి 69,000 రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులు దాట్ల సుబ్బరాజు, గంటి హరీష్ మాధుర్ కోరారు. తాళరేవు మండలం పరిధిలోని పిల్లంక గ్రామం నుంచి స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీరాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 4 మండలాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్థానికంగా ఉన్న ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. పిల్లంక, గోవలంక, ఇంజరం, ఉప్పంగల గ్రామాల్లో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పిల్లంక, గోవలంక గ్రామాలలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి బుచ్చిబాబు, హరీష్ మాధుర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంజరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. మహిళలు హారతులు ఇచ్చి ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రెండు ఓట్లు ఇస్తారు, రెండు సైకిల్ కంగారేం పడుతుంది. పోటీ చేస్తాను, రెండు ఓట్లు ఇస్తారు. వాళ్ళ దగ్గర నాకు రెండు సైకిల్ కొంచెం ఓకే 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 ఇలా పైకి అలాంటి ఏరియాలో ఎంత కష్టపడ్డారో ఎంత పరమాలు చేశారు. రాష్ట్రంలో కూడా చాలా మంది అమ్మేశారు, అమ్మేశారు. నా దగ్గర గ్రామం, పత్తి గ్రామం, రాళ్ళమండలం, ఇదే గ్రామం. అలాగే ఏదో ఒక ప్రాంతం ఇచ్చారు. లేకుండా మన అక్కడ చెప్తాం.
బాబు రాలే శ్రీకాంత్ గారు వెహికల్ ఎక్కించండి, మీరు నడిపించండి ప్రోగ్రాం. చక్రాట ఈరోజు ఎన్నికల సందర్భంగా మీ గ్రామానికి జనసేన టీడీపీ అభ్యర్థులుగా మన హరీష్ బాలయ్య అభ్యర్థులుగా మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ గ్రామానికి వచ్చాం. జనసేన టీడీపీ అభ్యర్థులుగా కూడా ఓటేసి పార్లమెంట్ పంపాలని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా నన్ను అసెంబ్లీకి పంపుతారని ఆశిస్తున్నాం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు భాస్కర్ గారు అందరూ కలిపి ఈ రోడ్లన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. మీ అందరూ కూడా ఇసుక ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇసుక మీరు తెచ్చాం. ముందే వెసులుబాటు కూడా కల్పించాం. మరి 19 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు ఏం జరిగింది మీ అందరూ కూడా చూశారు. ఎక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. మరి ఎస్సీలకు రావాల్సిన సప్లాన్ నిధులు కానీ కార్పొరేషన్ నిధులు కానీ దారి మళ్ళించి 27 స్కీమ్స్ కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఎస్సీలకు అయితే తీవ్రమైన అన్యాయం చేసి మరి బాడీలని డోర్ డెలివరీ పంపించే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా ఈ గ్రామాలన్నీ కూడా ఈ రేవు మీద ఆధారపడి ఇసుక తెచ్చి మరి ఇసుక రావాలనేది బయటకు తెచ్చి అమ్ముకునే పరిస్థితి ఉండేది. మరి 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి మన ఎమ్మెల్యే గారు అడ్డం పెట్టుకుని ఇక్కడ డైరెక్ట్ డ్రెడ్జింగ్ తో ఇసుక తీసి అమ్ముకునే పరిస్థితి ఉందంటే మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా ఆలోచించాలి. ఆయన మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయి ఇబ్బందులు అంటే మనందరికీ ఒక రాజధాని కట్టాలి. ఈ రైతులందరికీ కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలి. పోలవరం ప్రాజెక్టు మరి ఎన్నో ఇండస్ట్రీస్ ని విద్యా సంస్థలు తీసుకొస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన అన్ని కూడా అన్ని వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసి 10 లక్షల కోట్ల అప్పులు చేసి సామాన్యుడి రాష్ట్రంలో బతికే పరిస్థితులు లేకుండా మనకున్న భూమి ధరలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యం రేట్లన్నీ తగ్గిపోయి ఇక్కడ అన్ని వేలు తప్ప కొనేవేల పరిస్థితి లేదు. పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణలో 10 రెట్లు పెరిగితే మన 40% భూమి వాల్యూ కూడా తగ్గిపోయింది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మన చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కూడా అర్థం చేసుకుని ఇటువంటి అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టి తెలుగుదేశం జనసేన బాలపల్లి మీ అందరూ పోటీ చేస్తాం. కాబట్టి మరి బాలయ్య గారు అంటే మీ అందరికీ తెలుసు. మన చుట్టుపక్కల గ్రామాలు కానీ మన జిల్లా కానీ అభివృద్ధి జరిగిందంటే బాలయ్య గారు ముందు చూపుతూ మరి యాభై జిల్లాగా పెట్టి కట్టడం కానీ 216 పరదాలు ఏర్పాటు చేయడం కానీ అనేక చివరి గ్రామాలన్నింటినీ కూడా అన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు బాలయ్య గారి హయాంలో జరిగింది. మీ అందరూ కూడా గుర్తించుకోవాలి. మన గత ఎన్నికల్లో జనసేన తిరిగే పోటీ చేయడంలో అధికారులతో హరీష్ గారిని నేను ఓడిపోవడం జరిగింది. మీరు అందరూ కూడా తప్పనిసరిగా 2 ఓట్లు గౌరవానికి గ్రామం వచ్చారు. కాబట్టి మీరు అందరూ జరుగుతుంది. మీ అందరికీ ఆనాడే తెలియజేశాం. ఈ గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏ విధంగా మాయ మాటలు చెప్పిందో మోసం చేసిందో మీ అందరికీ తెలుసు. ఆనాడు మాట్లాడారు పోలవరం పూర్తి చేస్తారన్నారు. ఇప్పుడు అడుగుతున్నా పోలవరం ఎంతవరకు పూర్తి రాజధాని పూర్తి చేస్తారన్నారు. అది కూడా చేయలేదు. దళితులు నా ఎస్సీలు అన్నాడు, నా బీసీలు అన్నాడు, నా ఎస్టీలు అన్నాడు. ఈరోజు ఎక్కడ చూసినా దళితుల పక్షాన అయితే మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. తిరిగి దళితుల మీద కేసులు పెట్టిస్తున్నారు. ఎవరన్నా ఇంటి నుంచి మాట్లాడితే వాళ్ళు దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే పరిస్థితి ఉన్నాయి. ఈ రోజు ఈ 4 సంవత్సరాలు దళితుల మీద ఎన్ని కేసులు, ఎన్ని అత్యాచారాలు మీరు అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు వాళ్ళ సొంత ఎమ్మెల్సీ ఒక దళితుడిని డోర్ డెలివరీ చేస్తే ఈ ముఖ్యమంత్రి మాట్లాడలేని పరిస్థితి. ఒక డాక్టర్ కోవిడ్ సమీపంలో అయ్యా నాకు ఒక మాస్క్ కావాలి, ఉన్న మాస్క్ పాడైపోతున్నాయని అడిగితే
వాడి ప్రభుత్వాన్ని ఎదిరించి మాట్లాడుతున్నాడని వాడిని పిచ్చోడిని చేసి చంపించిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకుంది. ఒకరు కుర్రాడు బైక్ మీద వెళ్తున్నప్పుడు నువ్వు మాస్క్ పెట్టుకోలేదు, ఆడపిల్లలను చదివించండి, చదువు చెప్పండి అనే నినాదంతో యానం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యానం శివారు దర్యాలతిప్ప డాక్టర్ కెఆర్ నారాయణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు, స్థానిక గ్రామ ప్రజలకు అర్థమయ్యే రీతిలో బుర్రకథలో ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. అనంతరం గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి ఆడపిల్లలను రక్షించండి, చదివించండి అంటూ నినాదాలు చేశారు. మరి ఈనాడు తల్లి బిడ్డల సంక్షేమం గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈనాడు పుదుచ్చేరి ప్రభుత్వం టూరిజం శాఖ వారి సహాయ సహకారాలతో మన దర్యాలతిప్పలో ఉన్నటువంటి హై స్కూల్ యాజమాన్యం వారి యొక్క సహాయ సహకారాలతో ఈనాడు మనం ఆరోగ్యం గురించి, మన పిల్లల గురించి ముఖ్యంగా ఈనాడు చదివించండి ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు ఇంటికి వెలుగు బేటీ బచావో బేటీ బచావో యానం శివారు కనకాలపేట ఏటిగట్టు మార్గం పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటిగట్టు మార్గంలో నిర్వహించిన పైప్ లైన్ పనులు తర్వాత రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైంది. దీంతో పాటు ఇసుక రవాణా చేస్తున్న పెద్ద పెద్ద లోడు లారీలు ఈ మార్గంలో వెళ్లడంతో డంపింగ్ యార్డ్ సమీపంలో పెద్ద గొయ్యి పడింది. రాత్రి సమయంలో వాహనదారులు ఆ గోతిలో పడి ప్రమాదాల పాలవుతున్నారు. అదేవిధంగా రోడ్డు పొడుగునా పలు ప్రాంతాల్లో ఏర్పడిన గోతులతో ప్రయాణికులు, వాహనదారులు ప్రమాదాల పాలవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని నిర్మించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పరిధిలోని అంబేద్కర్ నగర్లో గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని 3వ రోజు నిర్వహించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంపీటీసీ గుత్తుల శ్రీను, స్థానిక నాయకులు కాశీ లక్ష్మణస్వామి, గురజాపు లోవరాజు, మడికి సత్యనారాయణ, కేసనకుర్తి చిన్న, కావూరి ఉదయ్ మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, పేద ప్రజలకు మరింత మేలు జరగాలి అంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలివెల రాము, పలివెల వీరాంజనేయులు, గంగుల బాబ్జీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సున్నా వడ్డీ డ్వాక్రాది 1460 రూపాయలు అండి. అలాగే మీ ఇద్దరు పిల్లలకి అమ్మఒడిలో 58,000 తీసుకున్నారు కదా. అలాగే మొత్తం ఇల్లుకి సంబంధించి 2,50,000, ఇది 2, 10, 4,60,000 మీకు లబ్ధి జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. మీరు గవర్నమెంట్ ఆశ్రయించాలి, మళ్ళీ జగన్ గారిని మనం ఎన్నుకోవాలి. మణికుమార్ గారికి స్థలం వచ్చింది కదా, స్థలం వచ్చింది ఇప్పుడు చూపిస్తారు. ఈవేళ మధ్యాహ్నం మీటింగ్లో ఇంటి స్థలం ఉంటుంది 2 లక్షల. వైఎస్ఆర్ సీనియర్ 46,000 వచ్చింది. మొత్తం మీకు చేకూరినప్పుడు 1,17,000 ఈ ప్రభుత్వంలో 2 ఓట్లు ఇస్తారమ్మా. 2 ఫ్యాన్ చేయాలమ్మా. ఆశీర్వాదం కావాలి. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సతీష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జగన్, జై జై జగన్. జగనన్న వసతి దీవెన వచ్చింది మీకు 7,000. జగనన్న అమ్మఒడి కుర్రాడికి వచ్చింది 28,000. హౌసింగ్ 1,50,000 ఇంటికి వచ్చింది. మీకు పింఛన్ ఇప్పటి వరకు 1,67,000 పెన్షన్ వచ్చింది ఇప్పటి వరకును. తర్వాత చేయూత వచ్చింది, విద్యా దీవెన వచ్చింది 31,000. అన్నీ కలిపి నీకు 4,22,000 లబ్ధి నీకు ప్రభుత్వం నుంచి వచ్చింది. మీ కుటుంబంలో ఇంకెవరైనా అర్హులు లబ్ధి చేకూరు. శంకరపాలెం అంబేద్కర్ నగర్ గ్రామంలో గడప గడపకు సంక్షేమ పథకాల గురించి ఇవాళ 3వ రోజు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులు, అలాగే ఇవాళ గ్రామ ప్రజలు కూడా ఎంతో ఆనందంతో ఇవాళ మా ప్రభుత్వానికి ఇవాళ సంవిధానం చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు మేము అండగా ఉంటామని, మళ్ళీ ఈ జగనన్నని నిర్మించుకుంటామని, అలాగే మన నియోజకవర్గంలో కరెన్సీ తీసుకోవడానికి మేము అత్యధిక మెజారిటీ గెలిపిస్తామని ప్రతి ఒక్కరు చెప్పడం మాకు చాలా ఆనందదాయకంగా ఉందని నమ్ముతున్నాం. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్, జై జగన్. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మరి మన ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారికి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు. మరి మేము 3వ రోజుగా గడప గడప కార్యక్రమంలో శంకరపాలెం గ్రామంలో అంబేద్కర్ నగరంలో మేము తిరుగుతుండగా మరి ఎంతో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు మరలా మాకు 2024 సీఎంగా రావాలని కోరుకుంటున్నామని మాకు ఇవ్వడం జరిగింది. మరి గ్రామస్తులందరూ పొన్నాడు సతీష్ కుమార్ గారిని మరలా ఎమ్మెల్యే కింద మేము గెలిపించుకుంటాం, 2024లో సీఎం కింద జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని అందరూ మాకు భరోసా ఇవ్వడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు గడప గడప కార్యక్రమంలో మా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గడప గడప కార్యక్రమం మరి కాలరమన్లో శంకరపాలెం గ్రామం అంబేద్కర్ నగర్ గ్రామంలో మరి ఈరోజు మేము నాయకులు, కార్యకర్తలు, అలాగే మరి ఎంపీటీసీ గారు, మరి కాశీ లక్ష్మణ స్వామి గారు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అందరితో కలిపి గడప గడప వెళ్తున్న అప్పుడు అక్కడ జరుగుతున్న విషయాల్లో ప్రజలు మాకు చిన్న సమస్య చెప్పారండి. ఆ సమస్య వాటర్ ప్రాబ్లం అని సమస్యను చెప్పారు. ఆల్రెడీ జల నిధి ద్వారాగా శాంక్షన్ అయ్యింది. త్వరలో మరి 13వ తారీఖు లోపు ఈ యొక్క ఎమ్మెల్యే గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి పైపు లైన్ వేయించడానికి మాట ఇచ్చి ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రజలకి మరి త్వరలో మరి పైపు లైన్ వేసి వాటర్ ఇంటింటికి కుళాయి ఇప్పిస్తారని ఈ సమావేశంగా ఈ కార్యక్రమం చెప్తున్నాం. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి.
4వ రోజు సోమవారం ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు, నిత్యాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, గోపూజలు నిర్వహించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రాజమండ్రి శ్రీ రాజరాజేశ్వరి నృత్య కళాశాల వారిచే నృత్య ప్రదర్శన, అమృత ఆర్కెస్ట్రా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ చైర్మన్ బెన్మత్స వాసురాజు, కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా ఆఖరు రోజు 12వ తేదీ మంగళవారం పవిత్ర వృద్ధ గౌతమి నది వద్ద హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు పుష్కర్ ఘాట్ వద్ద జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా యానాం అంబేద్కర్ పాలిటెక్నిక్ కళాశాల నందు ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు అంశాలపై కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు పి వెళ్లాయుధం మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక క్యాంపులో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు యానాం ఫెర్రీ రోడ్లో విగ్రహం శుభ్రత మరియు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. Get it. తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని 225 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపీటీసీ గుత్తల శ్రీను, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాశీ లక్ష్మణస్వామి, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, వీఆర్ఓ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం 225 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేసనకుర్తి చిన్న, పలివేల వీరాంజనేయులు, పడికి సత్యనారాయణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆత్మగౌరవం, సంతోషించి ఇల్లు కట్టించాలనే దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31. ఇలా చూడండి సార్. ఓకే, థ్యాంక్ యూ. రాలేదండి, పక్కన పెట్టండి. అల్లుడి గారండి, మరి ఈరోజు మన ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ జగనన్న ఇల్లు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం మన గ్రామ పంచాయతీ దగ్గర జరగడం సంతోషకరం. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ.
ఎందుకంటే ఎంతోమంది అద్దెకుండి అలాగే మరి ఇక అద్దె ఇంటి నుంచి మళ్ళీ వాళ్ళు ఖాళీ చేయమంటే ఇంకో ఇంటికి వెళ్ళడం అనేక బాధలు పడ్డ వాళ్ళందరికీ కూడా ఈరోజు సొంత ఇల్లు కళ నెరవేరడం చాలా సంతోషకరం. అలాగే మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ గ్రామం మనం శంకరపాలెం గ్రామం తీసుకున్నట్టయితే 225 మంది వరకు ఈ పట్టాలో వచ్చి ఉన్నాయి. మరి గతంలో ఇంకొక 60 మంది సుమారు నూతనంగా పెట్టుకుని ఉన్నారు. వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి అప్పట్లో మనం అధికారులకు తెలియజేసి మాకు 2వ విడత వస్తుందని చెప్పారు. మరి 2వ విడత అయితే ఇంకా రాలేదు. మరి రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే వారు మనస్తాపం చెందకుండా మరి తర్వాత ఈ ప్రభుత్వం తర్వాత మళ్ళీ ఇచ్చేటప్పుడు కంపల్సరీ వస్తాయి అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పట్టాలు తీసుకున్నటువంటి అందరూ కూడా వరుసగా వచ్చి పట్టాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నీ ఇంట్లో మేలు జరిగితే మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించండి, ఓటు వేసి అని చెప్తున్నాను. మీ అందరికీ మేలు జరిగింది, మీరు విశ్వాసంగా ఉంటారని నమ్ముతున్నాం. మీరందరూ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని మళ్ళీ ఇలాంటి ఎన్నో సదుపాయాలు మన తర్వాత వాళ్ళకి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించండి. మరి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం అధికారంలో తెచ్చుకొని మీరంతా కూడాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయండి. ఈ ప్రాంతంలో ఇన్ని ఇళ్ల స్థలాలు రావడానికి కారణం మన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు, మన ఎమ్మెల్యే గారు. ఏ జిల్లా ఏ నియోజకవర్గాల్లో ఎన్ని వేల ఇళ్ల స్థలాలు రాలేదు. ఈరోజు మత్స్యకార భరోసా 23,000 మందికి మత్స్యకార భరోసా ఇస్తున్నారు. కోట్లాది రూపాయలు మరి ఖర్చు పెట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా మన గ్రామానికి 3 వాటర్ ట్యాంకులు ఇచ్చారు మన ఎమ్మెల్యే గారు. 13 అంటే ఎల్లుండ ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఇంటింటికి కుళాయి వేసే పని మొదలు పెట్టబోతున్నారు. అంబేద్కర్ నగర్లో, చింతగలపేటలో ఒక వాటర్ ట్యాంకు, బాబానగర్లో ఒక వాటర్ ట్యాంకు, బైపాస్లో ఒక వాటర్ ట్యాంకు శాంక్షన్ అయితే 2 ట్యాంకులు మేము ఇప్పుడు వాటర్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో మాకు బాబానగర్లో నీటి సమస్య ఉండేది, ఇప్పుడు ఎవరికి నీటి సమస్య లేదు, పుష్కలంగా నీరు. అంబేద్కర్ నగర్లో కొంత సమస్య ఉంది, ఇప్పుడు అది ఎల్లుండి ఆ పైప్ లైన్ పని మొదలు పెడుతున్నారు. మీకు మరలా వారం తిరిగేసరికి మీ ఇంటింటికి కుళాయి వస్తుంది. మీరు దాని గురించి ఇబ్బంది పడవలసిన లేదు. చెప్పగల 220 స్థలాలే చేయాలంటే ₹1 రూపాయలు అంటూ లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసేవాళ్ళం. ఇలాగే రేపొద్దున్న కొంతమందికి చూపించాం, ఇళ్ల స్థలం ప్లేస్లో ఇంకా కొంతమందికి చూపించాలి. అవి కూడా చూపించి మీకు హౌసింగ్ లోన్లు ఇప్పించి కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మీరు చేయవలసిన ఏం లేదు, వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయించాలి. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసుకుంటే మీ పిల్లవాడు, మీ చదువుకున్న కుర్రవాడు అందరూ కూడా బాగుంటారు, అభివృద్ధిలోకి వెళ్తారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఉందంటే పేదవాడి కోసమే ఉంది. వేరే పార్టీ వచ్చిందంటే ధనవంతుడు లబ్ధి పొందడానికి వస్తున్నాడు. మన పార్టీ వైఎస్ఆర్ పార్టీకి అందరూ ఓటేస్తారనేసి మీ బాధ్యతలన్నీ మేము తీసుకుంటామనేసి మీకు అందరికీ తెలియజేస్తాం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెం కోలంక గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ఏపీ కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజబాబు కోలంక గ్రామంలో మాట్లాడుతూ గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ గత 20 రోజులుగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఆందోళన జరుగుతూ ఉంటే రైతులను చంపే ప్రయత్నం చేస్తోంది తప్ప హామీలు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఈ విషయమై ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో లక్షలాది మందితో నిరసన కార్యక్రమం జరుగుతుందని, దానికి మద్దతుగా ఈ నెల 14వ తేదీన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జరుగుతుందని, 13వ తేదీన తాళరేవు ప్రజా సంఘాల భవనం వద్ద 2 గంటలకు రైతు వ్యవసాయ చట్టాలు అవగాహన సదస్సు ఉంటుందని, ఈ సదస్సుకు రైతులు సకాలంలో రావాలని కోరారు. బోండా దొరబాబు, గణపతి రెడ్డి, రాము, మారెళ్ల నరసింహమూర్తి, పెద్దిరెడ్డి వెంకటేశ్వర్లు, బూరెల సత్యబాబు మరియు కౌలు రైతులు పాల్గొన్నారు. చెప్పండి. నా పేరు పల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు మన కోలంక గ్రామంలో రైతులందరితోటి సమావేశం నిర్వహించాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలకి సబ్సిడీలు తగ్గించేసింది. తగ్గించేయడం వల్ల ఎరువులు, పురుగు మందుల ధరలు అన్నీ కూడా రైతులపై భారం పెరిగింది.
గతంలో 600 రూపాయలు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులు ఇవాళ 1200 నుంచి 1800 రూపాయలు కొనుగోలు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా పురుగు మందులు విపరీతంగా పెంచారు, అదుపు లేకుండా పెరిగిపోయి రైతులకి పెట్టుబడి పెరిగిపోయింది. ఒక పక్కనే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆ డీజిల్ భారం అంతా కూడా రైతుల మీద పడతా ఉన్నది. అందుచేత ఒక పక్కన వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోతూ ఉంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధరలు 2020లో చేసినటువంటి ఢిల్లీలో చేసినటువంటి రైతాంగ ఉద్యమం ఏముందో ఆ రోజు హామీ ఇచ్చారు, వాళ్ళందరినీ కూడా నిరసన నుంచి విరమింపజేశారు. కానీ నేటికి కూడా 2 సంవత్సరాలు అయిన కారణంగా ఇప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేని కారణంగా మళ్ళీ రైతులు రోడ్డెక్కారు. ఒక వారం రోజుల క్రితం 3 రైతుల్ని కాల్చి చంపేశారు. అంతేకాకుండా మొత్తం బుల్లెట్ గాయాలతోటి మొత్తం 200 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద, అలాగే 13వ తేదీన తాళరేవు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందుచేత ప్రజలందరినీ కూడా ఈ నిరసనలో పాల్గొవాలని, అలాగే పెద్ద ఎత్తున ఇది ఒక రైతాంగ సమస్య కాదు, ఈ దేశంలో బతుకుతున్నటువంటి 140 కోట్ల ప్రజల సమస్య. ఎందుకంటే తిండి గింజలు రైతులు పండిస్తేనే వీళ్ళందరికీ తిండి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనికి పాల్గొని రైతులందరూ కూడా దీనికి సపోర్ట్ చేయాలి. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరీ కోరుతున్నాను సోదరులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని కోరిన తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులు దాట్ల సుబ్బరాజు, గంటి హరీష్ మాధవ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నిర్వహించిన ఓఎన్జీసీ నష్టపరిహార మత్స్యకార సభకు ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రాజోలు శాసనసభ్యులు రాపాక వరప్రసాద్. యానాం శివారు కనకాలపేట ఏటిగట్టు మార్గం పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.